హలో గుడ్ మార్నింగ్. నేను ఇవాళ తోటకూర పెసరపప్పు వేసి చూపిస్తున్నాను అండి. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో వేసేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత తోటకూర ముందే కడిగి కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత మనం పెసరపప్పు నేనైతే ఒక గ్లాస్ తీసుకుంటున్నా. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అదొక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ వాటర్ సరిపోవట్లేదు అనుకుంటేనే వాటర్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే తోటకూరలో ఉన్న వాటర్ తోటే పప్పు ఉడికిపోతూ ఉంటుంది. నేనైతే సేమ్ టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకున్నా. చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని పప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అంతే. ఒక 2-3 టైమ్స్ మధ్యలో కలుపుకోవాలి. అంతే అండి, తోటకూర పెసరపప్పు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.